అది చూడండి. అభినయని పరిచయం చేస్తా ఉన్నాను. నా కొడుకు యువకుడు, ఉత్సాహవంతుడు, తాను సిద్ధమని చెప్పి ముందుకొస్తా ఉన్నాడు. సిద్ధమా? తాను సిద్ధమని చెప్పి ముందుకొస్తా ఉన్నాడు. సిద్ధం అంట. సిద్ధం దేనికి సిద్ధం? సర్వనాశనం చేయడానికి సిద్ధమా? ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా? మా సార్ ఎంత ఇంటెలిజెంట్. సిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటాను. 2019-24 మధ్య తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో ఆక్రమించిన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్లీజ్ టెల్ మీ దట్ గత 2 సంవత్సరాలుగా రావాల్సినటువంటి వివరణ మాకు వ్యక్తిగతంగా ఇవ్వకుండా వీళ్లకు వాళ్లే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో తయారు చేసుకొని మాకు ఇచ్చినట్టుగా నటించి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎంత తతంగం నడిపించినాడంటే చంద్రబాబు నాయుడు గారు. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. మొత్తం నా ఆస్తినంతా తీసుకుంటారా? తీసుకోండి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి 9 ఎకరాలను రివర్ బెడ్ కి సంబంధించినటువంటి భూమిగా ఆ సర్వే నెంబర్ లో కమ్ములు పత్రబాబు చెప్పక ఉంది అన్నట్టుగా ఒక నోటీసును మాకు గతంలో ఈ ప్రభుత్వం అందజేసింది. వీళ్లకు వాళ్లే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో తయారు చేసుకొని మాకు ఇచ్చినట్టుగా నటించి చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. ఇచ్చినట్టుగా నటించి ఎంత తతంగం నడిపించినాడంటే చంద్రబాబు నాయుడు ఉంది అన్నట్టుగా ఒక నోటీసును మాకు గతంలో ఈ ప్రభుత్వం అందజేసింది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ అన్ని. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? వైసీపీ నేత భూమనపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. తిరుపతిలోని పలు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి ఎన్ని 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 దారుణాలు సార్. ఆక్రమణల్ని తొలగించి హెచ్చరిక బోర్డులు పెట్టారు. అయితే తమ ఫ్యామిలీని భయపెట్టాలనే ప్రభుత్వం ఇలా కుట్రలు చేస్తోంది అంటూ విమర్శిస్తున్నారు భూమన కుమారుడు. ఓడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పంటేలా. భూ కబ్జాలంటూ చంద్రబాబు తనపై కక్ష సాధిస్తున్నారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. గత 2 సంవత్సరాలుగా నేను చంద్రబాబు నాయుడు గారి విధానాలని, ఈ కూటమి ప్రభుత్వం యొక్క దాష్టీకాలని చాలా నిరసిస్తున్నటువంటి కారణంగా, వ్యతిరేకిస్తున్న కారణంగా ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నా కుటుంబానికి సంబంధించిన పొలాల మీద పడి ఈ అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్లను బానిసలుగా చేసుకొని మీకు కావాల్సింది ఏంటి? మేము నోరు మూసుకొని ఉండాలా, అంతే కదా. మేము ఎట్టి పరిస్థితులను గమ్మనుండేటటువంటి పరిస్థితి ఉండదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. మొత్తం మా పట్ట, మా పేరు పైన ఉన్నటువంటి స్థలాన్నంతా కూడా మీరు ధ్వంసం చేసిన మీ కథను మాత్రం తెలుస్తాం. మీ అంతు చూడకుండా వదలం. తిరుపతి తిరుచానూరులో భూ ఆక్రమణలపై ప్రభుత్వ యంత్రాంగం కొరడా ఝుళిపించింది. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో రెవెన్యూ యంత్రాంగం యాక్షన్లోకి దిగింది. రపా రపా నరికేస్తాం.